హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పిండితో సన్న కారపూస. జొన్న పిండి మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల జొన్న పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ కారం అనేది మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ వామును తీసుకొని ఇలా చేతిలో వేసుకొని ఇలా బాగా నలిపి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వెన్నను వేసుకోండి. ఇప్పుడు ఈ వెన్న ఈ పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీసుకుని దీనికి ఆయిల్ని అప్లై చేసుకోండి. చూడండి, ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుని దీనికి కూడా ఆయిల్ని అప్లై చేసి ఇలా మురుకులు గొట్టంలో వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని ఇలా మురుకులు గొట్టంలో పెట్టుకోండి. ఇలా తగినంత పిండిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూతతో క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడిన తర్వాత ఈ మురుకులు గొట్టంలోని పిండిని ఇలా తిప్పుకుంటూ వేసుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ వీటిని బాగా కాల్చుకోండి. చూడండి, ఇలా ఆయిల్లో నురుగు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోండి. ఇలానే మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోండి. అంతేనండి, మనకి జొన్న పిండితో సన్న కారపూస రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.